హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి విట్ ఏపీ యూనివర్సిటీ సంబంధించి రివ్యూ అయితే చెప్పబోతున్నాను అనమాట. 2024 మొత్తం. సో విట్ ఏపీ మనకి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి అయితే విట్ త్రిబుల్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ 19th జూన్తో అయిపోయింది అనమాట. సో చాయిస్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. సో మనకి ఆగస్ట్ నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి 2026 బ్యాచ్కి అయితే 2025 బ్యాచ్కి అయితే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే హాస్టల్స్ ఎలా ఉన్నాయి మనకి. అకాడమిక్స్ ఆల్రెడీ తెలిసిందే ఏమేమి ఉన్నాయో. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, అడ్వాన్స్డ్, మనకి సోషల్ సైన్స్ అండ్ హ్యూమానిటీ, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఉంటుంది, అంటే ఎంటెక్ కూడా బీటెక్తో పాటు 5 years కలిపి ఇంటిగ్రేటెడ్ ఒకటి ఉంటుంది అనమాట కోర్స్ అనేది. సో ఆ కోర్స్ కూడా మీరైతే ఇక్కడైతే చదవచ్చు అనమాట. సో అది 5 years ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని కూడా నేనైతే విన్నాను. సో ఫస్ట్ మనం దానికన్నా ముందు మనం ఇక్కడ చూద్దాం. సో హాస్టల్ బుకింగ్ ఫర్ ఇండియన్ కేటగిరీ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్టల్స్ వచ్చేసరికి 2 bed AC మనకి టోటల్ వెజ్ అయితే మాత్రం 189,800, నాన్ వెజ్ అయితే 198,900, రూమ్ ప్లస్ స్పెషల్. సో స్పెషల్ అయితే నాకు తెలిసి నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా ఉంటుంది. వాళ్ళకైతే వచ్చేసరికి 2,87,000 అనుకుంటా. సో స్పెషల్ వచ్చేసరికి ఇంటర్నేషనల్. సో ఇందులో ఏంటంటే మనకి సలాడ్స్ ఇవన్నీ పెడతారైతే అనుకుంటున్నా. సో ఎవరైనా విట్టేపీలో చదువుతూ ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా చూసుకోవాలనుకుంటే విట్టేపీ సంబంధించి హాస్టల్ అయితే చూసుకోండి. ఎందుకంటే ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతే మీకు హాస్టల్ సంబంధించి స్కాలర్షిప్ అయితే ఏముండదు. ఓన్లీ ఏపీ ఫీ రియంబర్స్మెంట్ ఆన్ ట్యూషన్ ఫీజు మాత్రమే ఉంటుందన్నమాట. సో హాస్టల్ ఫీ మీరు యాజ్ యూజువల్గా అయితే మనీ పే అయితే చేయాలి. సో మనకి 10 bed కూడా ఉంది డామ్స్ వేసి. సో దాని ఫీజు కూడా మనకి 1,48,000 అయితే ఉంది. సో 6 bed ఏసీ కూడా మనకి 1,66,000 ఉందన్నమాట. సో 4 bed 1,92,000 అయితే ఉంది. సో ఈ విధంగా అయితే ఉంది. సో చూసుకోండి మీరు ఒకసారి. సో ఇదనమాట. ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. మ్యాక్సిమమ్ ఆఫ్ 44 washes in 10 months అనమాట. సో నో రిఫండ్ ఈస్ బేస్డ్ ఆన్ హాస్టల్. సో ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదనమాట టోటల్ హాస్టల్ మనకి ఫీ అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ సెక్టార్ అనమాట, అదే ప్లేస్మెంట్స్. విట్ ఏపీ ప్లేస్మెంట్స్ ఎలా వచ్చాయి, ఏంటి పరిస్థితి ఎలా ఉందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో విట్ ఏపీ సంబంధించి మనకి ప్లేస్మెంట్స్ అయితే మాత్రం 2024 అయితే అంత గొప్పగా ఏం లేవు. ఎందుకంటే మనకి 2024 చూసుకున్నట్లయితే సో బీటెక్ వాళ్ళకైతే అంత లేవు, కానీ ఎంటెక్ ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఎంటెక్ ప్లస్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ అని అయితే ఉంటుంది. 5 years కోర్స్ అనమాట. లైక్ ఇది మీరు చూస్తున్నట్లయితే మనకి సో ఇది చూడండి, 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అని చెప్పి కోర్స్ ఉంది కదా. సో ఇది తీసుకున్న వాళ్ళకి కొంచెం మంచి ప్యాకేజెస్ అయితే వచ్చాయన్నమాట కంపేర్ టు బీటెక్ ఒకటే తీసుకున్న వాళ్ళు. సో ఈ హ్యూమన్ అనేది జాపనీస్ కంపెనీ అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే చాలా మనకి జాపనీస్లో ఇది కొంచెం తక్కువనే చెప్పాలి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ హ్యూమన్ అనేది 25 LP అయితే ఉంటుంది. అంటే మన జాపనీస్లో 25 LPA. సో అది మన INRలో కన్వర్ట్ చేస్తే జస్ట్ 12 LP అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట. కొంచెం లాస్ట్ ఇయర్ ప్రతి కాలేజ్, ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్లో కూడా లేవన్నమాట మనకి విట్ ప్లేస్మెంట్స్ అనేవి. సో అందుకు నేను 2024 కాదు కానీ 2025 బ్యాచ్ కూడా మనకి పర్లేదు, బాగానే ఉంది. బీటెక్ పేపాల్లో 1 LPA సంబంధించి ఇంటర్న్షిప్ అయితే వచ్చింది. నెక్స్ట్ వెల్స్ ఫార్గో. సో ఇది మంచి కంపెనీయే మనకి బీటెక్కే. సో సిటీ ఇది కూడా మనకి బ్యాంక్ అనమాట. సో ఇది కూడా బీటెక్, ఒరాకిల్లో బీటెక్. సో చాలా మంచి జాబ్స్ వచ్చాయన్నమాట ప్రస్తుతానికి అయితే. అంటే ఇంకా జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి పర్లేదు, మనకి కొంచెం మనకి ఇంప్రూవ్ అయితే అవుతుంది ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ వచ్చేసరికి విట్ ఏపీ అయితే మాత్రం. సో SRMAPతో కంపారిజన్ చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే వస్తుంది, విట్ ఏపీ వర్సెస్ SRMAP అని 2024 రివ్యూ. సో అది కూడా మీకు కావాలితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇదనమాట విట్ ఏపీ సంబంధించి రివ్యూ అయితే మాత్రం. సో మనకి వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఇన్ ఏపీ అయితే మాత్రం విట్ కూడా ఉంటుంది. సో మనకి SRMAP, విట్ ఏపీ రెండు మనకి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ అనమాట. సో జాయిన్ అవుతే మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు యూనివర్సిటీలో జాయిన్ అయితే ప్రస్తుతానికైతే CSE జాయిన్ అయినా మీరు హోప్ మాత్రం పెట్టుకోకండి CSE మీదే జాబ్ రావాలని చెప్పి. మిగతా డొమైన్స్ కూడా మీరైతే ఎక్స్ప్లోర్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతానికి మీ అందరికీ తెలిసిందే CSE చాలా ప్రెషర్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి. అంటే మీకు జాబ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అవకాశాలు. మీరు ఎంతో బాగా చదివితే కానీ జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే లేవు. కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని CSE ఒకటే కాదు, మిగతా చాలా డొమైన్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేయండి. ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు మీకు ఏది దొరకపోతే అప్పుడు వచ్చి CSEలో అయితే జాయిన్ అయిపోండి. సో ఎలాగో మీకు సీట్లు పెంచుతారు మళ్ళీ ఇయర్ వచ్చేసరికి. సో అందుకే వెళ్ళి CSEలో జాయిన్ అయిపోకండి. సో అందుకే ఆలోచించి దాన్ని బట్టి మీకు ఏది మంచిదైతే
దాని ద్వారా వెళ్ళండి. సో సిఎస్సి ఒకటే కాదు, చాలా డొమైన్స్ అయితే ఉన్నాయి. సో అందుకే మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇయర్ వచ్చేసరికి మనకి ఎస్ఆర్ఎంఈపీతో కంపేర్ చేస్తే విఐటిఐపి మనకి స్టూడెంట్ స్ట్రెంత్ అనేది చాలా చాలా ఎక్కువ అనమాట. సో ఎస్ఆర్ఎంఈపీ స్ట్రెంత్ కన్నా మనకి విఐటిఐపి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ. అందుకే ఎస్ఆర్ఎంఈపీ స్ట్రెంత్ అయితే పెంచట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే సిఎస్సి అసలు జాబ్స్ లేవు, వాళ్ళైనా తీసుకురావాలన్నా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకి సిఎస్సి సీట్స్ అయితే తగ్గిస్తున్నారు, అసలు పెంచట్లేదు. అది విఐటిఐపి చూసుకున్నట్లయితే అసలు జాబ్స్ రాకపోయినా కొంచెం సిఎస్సి సీట్స్ అయితే పెంచేస్తున్నారు అనమాట. సో అందుకే జాగ్రత్తగా ఆలోచించి అయితే జాయిన్ అవ్వండి. సో మ్యాక్సిమం పేరెంట్స్కి అయితే చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ విఐటిఐపి సంబంధించి రివ్యూ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్